హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్త వస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తా. వీడియో అయితే ఎక్కడే స్కిప్ చేయకండి, ఎందుకంటే మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. మీకైతే ఫుల్ టూర్ అయితే మీకైతే ఇప్పుడు చేయబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్ట్ విత్. సో గాయ్స్ మేమైతే ఇప్పుడు దేవరకొండ రూట్ అనమాట, ఇది నల్గొండలో మనకైతే లెఫ్ట్ సైడ్ ఉంటుంది టీవీఎస్ షోరూమ్. ఇక్కడికైతే మేము నెంబర్ ప్లేట్ అయితే చేంజ్ చేయడానికి వచ్చేసాం. టీవీఎస్ షోరూమ్ ఇప్పుడే శ్రీకాంత్ అయితే అందులోకి వెళ్ళి అయితే బయటకు వచ్చేసిండో. శ్రీకాంత్ అడిగేద్దాం మనం ఇప్పుడు ఇట్లా అనిపిస్తుందో. ఇదైతే నెంబర్ ప్లేట్ చూసుకోవచ్చు. నెంబర్ ప్లేటు ఇదైతే పాతది, ఇదైతే మనం చేంజ్ చేద్దాం. ఫ్రంట్ది అయితే చేంజ్ చేసేటప్పుడు అయితే వీడియో క్లిప్ అయితే నేను తీయలేదు, కాబట్టి మీరు బ్యాక్ అయితే చూస్తారు. ఇప్పుడు మీరు చెక్ చేస్తుండు మన మహేందర్ నరేష్ చూస్తున్నారు కదా. అన్న అయితే మనకైతే అది నెంబర్ ప్లేట్ అనేది చేంజ్ చేయడానికి బోల్డ్ అయితే స్క్రూలు తీసేస్తున్నాడు. తీసేసి మనకైతే కొత్త నెంబర్ ప్లేట్ అయితే చేంజ్ చేస్తారు. ఎందుకంటే మధ్యలో ఎవరైనా పోలీసులు కానీ ఆపినప్పుడు మనకు చాలా ఇబ్బంది అవుతుంది, కాబట్టి తప్పనిసరి ఇవైతే చేయించుకోవాలి. బైక్ వచ్చేసి టీవీఎస్ రైడర్ 125, రైడర్ వచ్చేసి శ్రీకాంత్ బాయ్. నరేష్ అయితే పట్టుకొని చెక్ చేస్తుండు. ఇక మహేందర్ వచ్చేసి కాలు నిలబడి చూసేస్తుండు. అన్ననైతే ఫిట్ చేస్తుండు. మొత్తానికైతే సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి మనకి ఎంత పడ్డది అంటే ఎగ్జాక్ట్లీ నాకైతే గుర్తులేదు ఎంతో తీసుకున్నారు. ఛార్జ్ అయితే 300. నెంబర్ ప్లేట్కి వచ్చేసి ఎంతో అన్నాడు. లొకేషన్ అయితే చూసుకోవచ్చు, మీరు చూసారు కదా. టీవీఎస్ షోరూమ్కి ఆపోజిట్ అనమాట రూట్ ఇది, దేవరకొండకి వెళ్ళే రూట్ నల్గొండ. ఇప్పుడైతే నెంబర్ ప్లేట్ అయితే చేంజ్ చేసిండు. దానికి సంబంధించిన మనీ ఎంత పడ్డది అదంతా ఫామ్ ఇది చూసుకోవచ్చు ఇక్కడ. శ్రీకాంత్ బాయ్ అయితే మనైతే ఆన్లైన్లో చేసేస్తుండో. మేమైతే ఇక్కడ నుండి అయితే ఇక బయలుదేరుతున్నాం. మొత్తానికైతే వీడియో అయితే చూసేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. లొకేషన్స్ కూడా మంచి ఉంటాయి, కాబట్టి మీకు ముందే నేను చెప్పేసిన మీకు ఆల్రెడీ. ఇలా అయితే మేము చిన్న ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఎక్కడ బోర్ కొట్టదు. కాబట్టి మీరు కూడా ఒకసారి టూర్ అయితే విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వెళ్ళండి ఫ్రెండ్స్తో కలిసి మీరందరూ. ఇక్కడ బస్సు వచ్చేసింది. దగ్గర ఇది దేవరకొండలో చిన్న విలేజ్ అనమాట ఇది. అక్కడి నుంచి అయితే మేము చిన్నగా వెళ్తున్నాం, ట్రావెల్ చేస్తున్నాం. సో శ్రీశైలం గురించి అయితే మీకు ముందు వీడియోలో ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. పాతాళ గంగ అండ్ ఆల్సో దేవుని దర్శనం ఎలా జరిగింది, ఇంకా ప్రసాదం అన్నీ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ లొకేషన్ ఎక్కడ ఉందో ఇదైతే మీరు కామెంట్లో అయితే కామెంట్ చేయండి. దేవరకొండకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇదైతే మన దేవరకొండ బస్ స్టేషన్, బస్ స్టాండ్. సో మనకైతే చాలా అంటే చాలా ఆకలి అవుతుంది, ఎందుకంటే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాం. చూసుకోవచ్చు ఇక్కడైతే పునుగులు ఆర్డర్ చేసినాం 2 plates. తర్వాత మనకైతే ఫ్రైడ్ రైస్ అయితే చెప్పేసినాం 4 మెంబర్స్కి. టేస్ట్ విషయానికి వచ్చేసరికి అంత అయితే బాగాలేదు, అనవసరంగా తిన్నాం అనిపించింది. కానీ ఏదో ఆకలి అవుతుంది కాబట్టి తప్పలేదు. అన్నకైతే చాలానే పెట్టిండు, కానీ టేస్ట్ విషయానికి వచ్చేసరికి అంత బాగాలే. ఇవి తినేసిన తర్వాత థమ్స్అప్ అయితే తెచ్చుకున్నాం, లీటర్ థమ్స్అప్ తినేసి తర్వాత మళ్ళీ మేమైతే బయలుదేరి డిండికి వెళ్తున్న గ్యాప్లో మనకైతే కోతులు కనబడ్డాయి. శ్రీకాంత్ గారు అయితే మనం రూట్లోనే వస్తున్నాయి, మధ్యలోనే నల్గొండ దగ్గర బనానాస్ అయితే తీసుకుంటూ, అలాగే బిస్కెట్స్ కూడా తీసుకుంటూ శ్రీశైలం దగ్గరలో మళ్ళీ కోతులకు వేసేసి మనమైతే బయలుదేరిపోతున్నాం. రైట్ సైడ్ అయితే సముద్రం రైట్ సైడ్ వెళ్తుంటే మనకైతే చిన్న చెరువు అయితే కనబడింది. అది బాగుంది వ్యూ పాయింట్ కొద్దిగా. ఇదైతే వచ్చేసి డిండికి మనం వెళ్తుంటేనే రోడ్డు పక్కనే ఉంటుంది. వాటరు ఫుల్ ఉన్నప్పుడు ఇవైతే ఫ్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ. ఇప్పుడైతే ఇవి వాటర్లు అంతగానం లేవు. పైకి ఎక్కి చూసినాం, కొంచెం వాటర్ అయితే తక్కువనే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మున్ననూరుకి వచ్చేసినాం. టీ తాగడానికి అయితే 4 టీలు అయితే చెప్పేసినాం. జర్నీ చేసి అయితే చాలా అంటే చాలా అలసిపోయినాం. బైక్ మీదనే కదా కూర్చొని మొత్తం ఏం చేస్తాం. 4 టీలు అయితే వచ్చేసినాం. డల్ అయిపోయినాం, మొత్తం నిద్ర వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లే. మళ్ళీ టీ తాగి మేమైతే బయలుదేరినాం. ఇది వచ్చేసి అక్కడనే దగ్గరనే, ఇది మన చిన్న చూస్తారు కదా, ఇది ఇంకొక చెరువు అనమాట ఇది. ఇప్పుడు ఇదైతే నార్మల్గా శ్రీశైలంకి ఇంకా చాలా దూరం ఉంది, ఒక దగ్గర 80 kilometers, 80 కాదు ఎక్కువనే ఉంటుంది. ఇదైతే నార్మల్గా ఎంట్రెన్స్ అనమాట, ఏదో అట్లా. ఇక్కడ నుంచి ఇంకా చాలా అంటే చాలా లాంగ్కి వెళ్ళాలి. అవి ఎంట్రెన్స్ ఏదో తెలియాలి కదా, అట్లా పెట్టేసి చూస్తున్నారు కదా టైగర్ జోన్ అని అది ఇదని. మనకు దగ్గర మనకు ఫారెస్ట్ ఏరియాలో ఒక 70 kilometers ఉంటుంది. ఎందుకంటే చూసినాం కదా, మేము వెళ్ళేటప్పుడు మాకైతే 2 జింకలు కనబడ్డాయి, ఒక అడవి పంది కనబడ్డది.
నెక్స్ట్ 2 నెమలులు కూడా కనబడ్డాయి. ఇది మొత్తం ఫారెస్ట్, ఇది అంతా ఫారెస్ట్ ఏరియానే. ఇప్పుడు ఎక్కడి నుంచి ఏమొచ్చేది తెలియదు. కాకపోతే ఏంటంటే ఇట్లా మనకు ఈ టైంలోకి వచ్చేసి మనకైతే ఏం కనబడవు, ఎక్కువ నైట్ టైంలో తిరుగుతాయి. ఇక్కడ మేము ఆగి చిప్స్ తీసుకున్నాం. చిప్స్ వచ్చేసి ఒకటి 7 రూపీస్, ఎక్కువ ఛార్జ్ చేస్తారు అనమాట. ఇక్కడ మన దగ్గర 5 రూపీస్. అక్కడ ఇదని కాదు, ప్రతి ఒక్క ఐటమ్ అయితే చాలా ఎక్కువ మనకైతే అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. నేను మహేందర్ గారు అయితే ఫస్ట్ వచ్చినాం ఒక బైక్ మీద. శ్రీకాంత్ ఇంకా నరేష్ అయితే వాళ్ళు రాలే. కోతులకి అక్కడ బిస్కెట్స్ వేస్తున్నారు. వాళ్ళు మినిమం ఒక 15 మినిట్స్ తర్వాత వచ్చేసారు. అంతలోపు ఏదో రెస్ట్ తీసుకుందామని అదైతే తీసేసుకున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, నరేష్ అయితే వెనక తిరిగి కూర్చుండు. వీడియో తీయమనేసరికి బైక్ని అయితే అక్కడిక్కడ వంపుతాడు. చూసుకోండి మీరు, చూడండి అవి పంపేస్తున్నాడు. ఇది జస్ట్ టైంపాస్. ఏదో టూర్కి వెళ్తున్నాం అంటే నార్మల్గా వెళ్ళినట్టు ఉండదు కదా, కొన్ని మెమరీస్ అనేవి ఉంటాయి అందరికీ. అవి కొంచెం మనమే క్రియేట్ చేసుకోవాలి. ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని వచ్చినా కొంచెం బయటకు వచ్చేసి ఇలా ఫ్రెండ్స్తో జాలీగా తిరిగితే అవన్నీ ఏం గుర్తుకురా. ఇక మేము కూడా ఏదో మహేందర్ వంపుతామని చూసింది కానీ అది వర్కౌట్ కావాలి, ఎందుకంటే షైన్ బండి స్కిడ్ అయితే కింద పడతాం. ఇప్పుడైతే మనం శ్రీశైలంలో ఉన్న డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది నిర్మాణం వచ్చేసి మనకైతే 1963 నుంచి 64లో మొదలైంది. 84లో అయితే పూర్తయిపోయింది. ప్రాజెక్ట్ నిర్మాణానికి సౌదీ అరేబియా సాయం చేసినట్టయితే తెలిసింది. శ్రీశైలం ప్రాజెక్టు టీఎస్ మరియు ఏపీవి ఉమ్మడి ప్రాజెక్టు. ఇది కృష్ణానది పై కట్టడం జరిగింది. శ్రీశైలం వద్ద పాతాళ స్నానం ఘట్టం 800 మీటర్ల దిగువన 2 పెద్ద కొండల మధ్య కట్టడం జరిగింది. నీటి ద్వారా కరెంటును ఉత్పత్తి చేయడాన్ని జల విద్యుత్ అంటారు. ఇది భారతదేశంలోనే 2వ అతిపెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును సముద్రానికి 300 మీటర్ల ఎత్తులో మరియు 512 మీటర్ల పొడవులో 885 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ప్రాజెక్టు లెఫ్ట్ సైడ్ మరియు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే హైడల్ పవర్ స్టేషన్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకైతే దగ్గర 500 చిల్లర కోట్లు, లక్ష సంథింగ్ ఎంత ఉంది, నేనైతే మర్చిపోయినా. ఇది చూసుకోవచ్చు వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. కొంచెం లొకేషన్ అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నైట్ టైం అయింది, అక్కడనే ఆగి మరీ మీకు చూద్దామని వీడియో అయితే తీసేసిన ఈ క్లిప్. చూస్తావు ఎంత కలర్ఫుల్గా ఉందో. అవి మన ఫ్లాగ్ కలర్స్ అయితే వచ్చేసినాయి. ఇక్కడనే మనకైతే చీకటి అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఇక మళ్ళీ బయలుదేరిపోదాం. కొద్దిగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే బాగుంటుంది, ఎక్కడ స్కిప్ అయితే చేయకండి వీడియో. ఇక వేకప్ అయితే అయినాం, తర్వాత బ్రష్ అయితే చేసుకుంటున్నాం. నేను, శ్రీకాంత్ బాయ్, నరేష్, నెక్స్ట్ మన మహేందర్ రావడం. ఇప్పుడే లేచేసి బ్రష్ చేసుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ టైం అయితే 5-6 అయింది. బ్రష్ కంప్లీట్ చేసుకొని ఇక ఫేస్ వాష్ అట్లానే కాలు చేతులు కూడా కడుక్కొని లోపలికి అయితే వెళ్ళిపోయినాం. ఇదంతా డార్మెటరీ. ఇక్కడ బెడ్ విత్ క్లాత్స్ వచ్చేసి దుప్పటి కూడా వచ్చేసి 100. మనకైతే 4 బెడ్స్ అయితే తీసుకున్నాం, 400. ఎక్స్ట్రా మనకైతే ఇంకా 400 అయితే తీసుకుండు. అవి మనం స్లిప్ అవన్నీ మళ్ళీ వెళ్ళేటప్పుడు రిటర్న్ ఇస్తే మన 400 మనకు రిటర్న్ ఇస్తాడు. తర్వాత లాకర్ దగ్గరికి వచ్చేసి స్నానం చేయడానికి వెళ్తున్నాం, మన పాతాళ గంగ దగ్గరికి. ఏమేమున్నాయని ఇక బ్యాగ్లో డ్రెస్సెస్ ఇవన్నీ తీసేసుకొని మళ్ళీ లాకర్కి తాళం వేసేసి చిన్న నడుచుకుంటూ ఇక వెళ్ళిపోతున్నాం. మనకైతే అక్కడికి వెళ్ళగానే మనకైతే అన్నది సూర్యాపేట అనుకుంటా, అయితే మహేష్ అన్న పేరు మాకైతే మధ్యలో అయితే కలిసేసిండు. మనకైతే మంచి కంపెనీ దొరికింది. నేను అన్న వాళ్ళం ఇక చాలా క్లోజ్ అయిపోయినాం. క్లోజ్ మంచిగా ఎట్లా అంటే ఇక టీ దగ్గర, టిఫిన్ దగ్గర ఇక మొత్తం వేరే, ఇక మంచిగా క్లోజ్ అయిపోయిండు. ఇక మొత్తం టైం అంతా అన్నతోనే స్పెండ్ చేసినాం మేమందరం. ఇక చూస్తున్నారు కదా, పాతాళ గంగకి అయితే వెళ్ళిపోతున్నాం. రెడ్ షర్ట్ వచ్చేసి అన్ననే అనమాట, మహేష్ అన్న. చాలా క్లోజ్గా ఉండు అన్న కూడా మాతోటి. చాలా ఫుల్ టైం పాస్ అయిపోయింది అక్కడ ఉన్న 1 డే అయినా.